నమస్తే అందరికీ. నేను మీ శైలజ గౌతమ్. చాలామంది అంటుంటారు గదా! ప్రతి కుక్కకి ఒక రోజొస్తుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు అని. అదే కాకుండా మన పెద్దలు చెప్పే సామెత ఏంటంటే, "వాళ్ళు బళ్ళవుతాయి, బళ్ళు వాళ్ళవుతాయని." దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరే నిర్ణయించుకోండి. ఏం చేయాలి? ఎలా ఉండాలి అనేది. ఏంటంటే, ఒక హోటల్ యజమాని ఒక ఇంటర్మీడియేట్ చదువుకున్న అబ్బాయి, "సార్ నాకేదైనా పనుంటే ఇప్పించండి" అని ఒక 2, 3 సార్లు తిరిగాడనమాట. మాటాడితే ఇతనికి కోపమొచ్చి, "మా షాప్‌లో ఏం పని లేదు" అని చెప్పి కోపమైపోయి పంపించేసేవాడు. ఒకరోజు ఇంక తన పరిస్థితి బాగోలేక దిగజారి వాళ్ళ అమ్మ, నాన్నగారికి ఒంట్లో బాలేదనమాట. ఆ అబ్బాయి అయినా కూడా ఎన్ని సార్లు అతను తిట్టినా కూడా మళ్ళీ ఆ హోటల్‌కి వెళ్ళి అడుగుతాడు. "సార్ నాకేదైనా చిన్న ఉద్యోగం ఉంటే ఇవ్వండి" అని. కనీసం టిఫిన్ ఇచ్చే ఉద్యోగం ఉన్నా చూడండి. లేదా క్లీనింగ్ అయినా చేస్తాను. లేదంటే గిన్నెలైనా తోముతాను అంటాడనమాట. ఆ మాటకి ఆ యజమాని ఏం చేస్తాడంటే, "సరే అంట్లు తోమడం ఉంది. తోముతావా? ప్లేట్లు క్లీన్ చేయడం ఉంది. చేస్తావా?" అని అడుగుతాడనమాట. తనకి వంటొచ్చినా కూడా ఏదో ఒక పని నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే నేను చెయ్యాలి అని చెప్పి వెళ్తాడనమాట. తను అంత బ్రతిమలాడి వెళ్ళాడు గదా! వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే, ఆ అబ్బాయిని మాటాడితే ఇంకా అయిందానికి, కాందానికి కసురుకోవడం, తిట్టడం, తను ఏం చేసినా కూడా తను తిడుతూనే ఉండేవాడు ఆ ఓనరు. ఎందుకు తిట్టేవాడో తనకు అర్థం కాదు. కానీ నా పరిస్థితిని బట్టి నేను ఆగాలి. నేను ఏం చేసినా, ఎలా ఉన్నా నా తల్లిదండ్రులను నేను పోషించుకోవాలి అని తన నోటి నుంచి చిన్న మాట కూడా ఎత్తేవాడు కాదు. తను చదువుకుంటున్నాడు. ఎందుకంటే ఇంటర్మీడియేట్ చేశాడు. కరస్పాండెంట్ డిగ్రీ చదువుతున్నాడు. కానీ ఆ ప్లేట్లు క్లీన్ చేస్తూ, నెక్స్ట్ ఆ గిన్నెలు తోముతూ, వాళ్ళు వీళ్ళు ఇచ్చే టిప్స్ అన్నీ ఉంటాయి కదా! డబ్బులు ఇస్తారు కదా! ఒక 20, 10 అలా ఇస్తుంటారనమాట. మహా ఉన్నవాళ్ళైతే ఒక 30, 50 వరకు కూడా ఇస్తారనమాట. అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వరు. సో, ఆ ఇచ్చిన డబ్బులు కూడా దాచుకునేవాడు. తనకి ఎటువంటి వ్యసనం కూడా లేదనమాట. అంటే డ్రింకింగు ఇవి ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు నేర్చేస్తున్నారు కదా! తనకి ఎటువంటి అలవాటు లేదు. అలాంటి మనిషి రోజు వచ్చే ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ, ప్రతిరోజు దేవుడి దగ్గరికెళ్ళి ఒకే ఒక్క పువ్వేసేవాడనమాట. తన దగ్గర ప్రసాదం పెట్టడానికి, ఏదో హుండీలో డబ్బులు వేయడానికి తన దగ్గర డబ్బులుండేవి కాదు. ఉండేవి కాదు అంటే వాళ్ళ అమ్మా, నాన్నని పోషించుకోవాలి. తను ఉండేవి కాదు. సో, ఈ రూపాయి ఏసిస్తే, అరే! మా అమ్మకి టీ ఖర్చులకి పనికొస్తాయి కదా! అనే థాట్‌లో ఉండేవాడు. రోజు ఒక పువ్వేసేవాడు. కానీ చాలా శాంతంగా ఉండేవాడు తను. చాలా ఓపికగా ఉండేవాడు. అయితే ఈ అహంకారిగా ఉన్న యజమాని రోజు, 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 రోజు వచ్చిన అంటే కస్టమర్స్ దగ్గరే ఆ అబ్బాయిని తిడుతూ ఉండేవాడనమాట. తిడుతూ ఉండడంతో వాళ్ళింకా పాపం అయ్యో పాపం, అయ్యో పాపం అని అందరూ రూ. 10 ఇచ్చేవాళ్ళు, రూ. 20, రూ. 20 ఇచ్చేవాళ్ళు, రూ. 30 టిప్ ఇచ్చేవారనమాట. ఇంకా డైలీ వచ్చే కస్టమర్స్ అందరూ ఉంటారు గదా! వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఏంటి తిను ఎప్పుడు చూసినా పాపం తను తిడుతూనే ఉంటాడు. తను ఏం చేశాడు, తన పని తను చేసుకుంటున్నాడు గదా! అని ప్రతిరోజు అనుకునేవాళ్ళు. అనుకుంటూ, అనుకుంటూ ఏం జరిగిందంటే, కొన్ని రోజులకి అలా, 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 అలా కస్టమర్స్ పడిపోయారనమాట. పడిపోయినప్పటికీ కూడా రాకపోవడం మానేసినప్పటికి కూడా తన అహంకారాన్నయితే కోల్పోలేదు ఆ యజమాని. ఈ లోపల ఏం చేశారంటే రూపాయి, 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 రూపాయి కూడబెట్టుకున్నాడు కదా! కాస్త డబ్బులు చేజిక్కి కాస్త బ్యాంక్‌లో కూడా వేసుకున్నాడనమాట. నేను చదువుకుంటున్నాను కదా! కొంచెం ఉంచుకోవాలి గదా! అని చెప్పేసి ఆ అబ్బాయి. అయితే ఒకానొక టైంలో తనకి చదువుకున్నాడు గదా! ఏది చూసినా గుర్తుపట్టే కేపబిలిటీ ఉందనమాట ఆ అబ్బాయికి. తనకి ఒక మంచి మనిషి చిన్న సలహా ఇచ్చాడు. ఏంటో తెలుసా సలహా? "బాబు, ఆ హోటల్‌కి ఎవరు రావట్లేదు. నీకెలాగో సొంత గుడిసుంది కదా! నీకు ఒకవేళ టిఫిన్ చేయడం వస్తే గనక నువ్వే కొంచెం టిఫిన్ చేయొచ్చు కదా! మీ హోటల్‌లో టిఫిన్ చాలా బాగుండేది. ఆ అహంకారి వల్ల ఎవరు రావట్లేదు" అని చెప్పాడనమాట. అయ్యో!
అని అనుకుంటూ మరి ఎలాగో కస్టమర్స్ రాకపోతే వీడికి కూడా ఉద్యోగం ఊడిపోయింది కదా! ఎవరు వచ్చేవాళ్ళు లేకపోతే దీనికి ఎలా ఉద్యోగం ఇస్తాడు కసురుకోనో తిట్టుకోనో. ఈ లోపల ఏమైందంటే తను ఏమీ లేక ఒక ప్లేట్ ఇడ్లీ, పూరి అంతే. ఈ 2 డిష్‌లనమాట పెట్టుకున్నాడనమాట. పెట్టుకొని తను ఆ రెండింటితోనే ఫేమస్ అయిపోయాడు. వచ్చిన కస్టమర్స్‌ని ఆదరిస్తూ. లాస్ట్‌కి ఈ అహంకారిగా ఉన్న యజమాని కుప్పకూలిపోయాడు. ఏమీ లేకుండా. అహంకారానికి, మన ఓపికకి చాలా తేడా ఉంది. అహంకారంగా ఉన్నవాడు ఎప్పుడూ బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. అలాగే ఓపికగా ఉన్నవాడు ఓడినట్టు ఈ భూప్రపంచం మొత్తం మీద ఎక్కడా రాసిలేదు. కావాలంటే భగవద్గీత చూడండి. ఓపిక పట్టినవాడు ఎప్పుడూ గెలిచినవాడే. విజయం ఎప్పుడు ఓపికగా ఉన్నవాడి మీదే ఉంటుంది. అపజయం ఎప్పుడు అహంకారి దగ్గరే ఉంటుంది. తెలుసుకొని ఎవరు ఎలా ఉండాలో మసులుకుంటే మంచిదని నా అభిప్రాయం. అవునంటారా? కాదంటారా? లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బాయ్. మరింత మంచి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ లక్.